ఒక పూల కుండీలో ఒక మల్లెతీగ వేశారు. దానికి ఒక చిన్న మొగ్గ పుట్టింది. మీరు ఆ చిన్న మొగ్గని తీసి రేకులు బలవంతంగా విప్పారు. బలవంతంగా విప్పి ముక్కు దగ్గర పెట్టి వాసన చూడండి. దాని యందు పసరిక వాసన ఉంటుంది, సౌరభం ఉండదు. అంటే మల్లె పువ్వుకి ఉండవలసిన వాసన దానికి ఉండదు. మీరు ఆ మొగ్గని అలానే ఉంచి మరునాడు ఉదయం కుండీ దగ్గరికి వచ్చి చూడండి, ఇది ఇంకొంచెం పెరుగుతుంది. పెరగడంలో ఉన్న గమ్మత్తు ఏంటంటే దానికి ఉన్న రేకుల దగ్గర నుంచి ఆ కిందన ఉండేటటువంటి చిన్న చిన్ని ఈనెల దగ్గర నుంచి అన్నీ సమానంగా పెరుగుతాయి. ఒకానొక నాడు అది ఒక పెద్ద మల్లె మొగ్గ అవుతుంది. సాయంకాలం అయ్యేప్పటికీ అది బాగా అరవిరిసి ఉంటుంది. రేకులు ఇలా క్రింది వరకు విచ్చుకుంటాయి. మీరు ఇప్పుడు దగ్గరికి వెళ్ళి వాసన చూడక్కర్లేదు. ఎక్కడ నిలబడ్డా దాంట్లో నుంచి మల్లెపువ్వు వాసన వస్తుంది. ఈ మొగ్గని ఇలా పెంచినవాడు ఎవరు? ఈ మల్లె మొగ్గలోకి మల్లె వాసనే ఏర్పాటు చేసినవాడు ఎవరు? మీరు నేను కాదు కదా, అంతవరకు ఖాయం. వాయువు ఏం చేశాడు? ఒక్కసారి గాలి అటు నుంచి ఇటు వీస్తే అన్నిటినీ విరగ్గొట్టగలిగిన వాడు, అటువంటి వాడు లోపల ఉండి ఉపయోగపడి ఆకలి వేస్తుందని చెప్పి, దాహం వేస్తుందని చెప్పి పడుకోమని చెప్తున్నాడు. రెండవది అగ్ని. అగ్ని అటు నుంచి ఇటు వెళితే అంతా బూడిదే. అటువంటి అగ్ని 3 పనులు చేస్తుంది. శంకరుడి ఆజ్ఞ ప్రకారం యజ్ఞము జరుగుతున్నప్పుడు దేవతలకి హవిస్సుని పట్టుకెళ్ళిస్తుంది. పితృదేవతలకు పిండం పెట్టాలి కాబట్టి పితృదేవతలకు అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళిస్తున్నాడు. మూడవది, అంతకన్నా ఉపకారం ఎవరూ చేయరండి ప్రపంచంలో. ప్రతి ఇంటిలో ఉన్న మొదటి వంటవాడు అగ్నిహోత్రుడే. లోకములను కాల్చేయగలిగినవాడు ఈశ్వర శాసనం ప్రకారంగా అంత నియమంతో మన ఇంట వంటవాడిగా వెలుగుతున్నాడు. ఆయన వెలగకపోతే మనకి తిండి లేదు. అంతటి మహానుభావుడు హవ్యవహానుడు. నేను పూజ చేసుకోవటానికి కూర్చున్నారనుకోండి, ఒక బంతి పువ్వు చేత్తో పట్టుకున్నాను అనుకోండి, మీరు ఎప్పుడైనా చూడండి పువ్వు పైన వాసన వస్తుంది. బంతి పువ్వు యొక్క కాడ తుంపితే మంచి సువాసన వస్తుంది. ఈశ్వర, ఏమీ అమరిక! ఒక గొట్టం మీద ఇవే రంగు రేకులు, ఇంత మొగ్గలో అందులో ఇన్ని రేకులు దాచి అలా విచ్చుకునేటట్టు చేసి అంత అమరికగా ఇలా ఉంచి వాటి మీద ఒక వరస, వాటి మీద మళ్ళీ ఒక వరస, మధ్యలో ఒక 5, ఇంత అందంగా తయారు చేసిన శిల్పి ఎవరు? ఎక్కడున్నాడు ఈ శిల్పి? ఈ పువ్వు నా పూజా మందిరంలో భగవంతుడి పాదాల దగ్గర వేసి రేపు తీస్తే కాడ పట్టుకుంటే ఇలా ఒరిగిపోతుంది. ఇప్పుడు అంత గుబాళింపు లేదు, అంత వాసన లేదు. ఆ రేకులన్నీ ఇలా ఒరిగిపోతున్నాయి. ఎవరు ఇలా బంతి మొక్కలో నుంచి ఇలా తెచ్చినవాడు? ఇంత విచ్చుకునేటట్టు చేసినవాడు, ఇది ఇలా వడిలిపోయేటట్టు చేసినవాడు ఎక్కడ ఉన్నాడు అని మనకు అనుమానం వచ్చిందనుకోండి, అప్పుడు భగవంతుని ఎడల ఒక పూనిక ఏర్పడుతుంది కదూ. నిద్రపోయినప్పుడు స్వల్పకాలిక లయము అని పిలుస్తారు. నిద్ర పట్టలేదనుకోండి, అంతకన్నా భయంకరమైన స్థితి ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. అంతకన్నా దుఃఖం కూడా ఇంకొకటి ఉండదు. ఒక్కరోజు రాత్రి 1 గంట వరకు నిద్ర పట్టలేదనుకోండి, పిచ్చెక్కుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. నిద్ర ఎవరిస్తున్నారు? నిద్రని భగవంతుని మీరు అర్థించకుండా, మీరు ఏ ప్రయత్నము చేయకుండా, ₹1 కూడా ఖర్చు పెట్టకుండా తిరిగి విషయ సుఖాలతో మనం మగ్నమై ఇంద్రియములన్నీ అలసిపోయి మనస్సు అలసిపోతే ఈ శరీరాన్ని ఏ మంచం మీదో పడుకోబెట్టేస్తే ఆయన చక్కగా ఇంద్రియాల్లో ఉన్న శక్తిని అంతటినీ తీసి మనస్సులో పెట్టేస్తాడు. కళ్ళల్లో ఉన్న శక్తి వెనక్కి తీసి మనస్సులో పెడతాడు. కళ్ళు తెరిచి ఉంటాయి కానీ చూడడు. కొంతమంది కళ్ళు తెరిచో లేదా సగం తెరిచో నిద్రపోతారు, కానీ ఏమీ చూడలేడు. ఎందుకంటే శక్తి వెనక్కి వెళ్ళిపోయింది. చెవు దగ్గరికి వెళ్ళి మాట్లాడినా వినపడదు. ఎందుచేత? ఆ చెవికి వినపడే శక్తి మనస్సులోకి వెళ్ళిపోయింది. ఇంద్రియాలలో ఉన్న శక్తి మనస్సులోకి, మనస్సులో ఉన్న శక్తి ఆత్మలోకి వెళ్ళిపోతుంది. ఈ గాఢమైనటువంటి సుషుప్తి అనబడేటువంటి నిద్రలో ఈశ్వరుడు మనకి గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాడు. దీన్నే స్వల్పకాలిక లయము అంటారు. మనం ఛార్జింగ్ లైట్ని కరెంట్తో ఛార్జ్ చేసినట్టు ఈ మనస్సు ఇంద్రియముల యొక్క శక్తి తీసుకొని ఆత్మలోకి వెళ్ళి కూర్చుంటుందన్నమాట. కూర్చున్నప్పుడు ఈ ఆత్మ మనస్సుకి, ఇంద్రియాలకి కావలసినటువంటి బలాన్ని ఇస్తుంది. తెల్లవారి నిద్ర లేవగానే మనస్సు మేల్కొంటుంది. మేల్కొనడం అంటే ఆత్మ నుంచి విడిపడుతుంది. ఇదంతా చేస్తుంది ఎవరు? మనం సుఖాభిలాషలం. మనకి సుఖం కావాలి అని వెంపలాడుతూ ఉంటాం. మీరు ఒక్కసారి ఆలోచించండి చాలు, మీకు అర్థమైపోతుంది. తేలిగ్గా పట్టుకోగలరు. పరమేశ్వరుడు మనుష్యులందరినీ తయారు చేశాడు. మిగిలిన జీవకోటిని పక్కన పెట్టండి, చారడేసి కళ్ళి పెట్టాడు. చూసే శక్తి తీసేశాడు. అక్కడ ఒక జలపాతం ఉంది, నాకెందుకు, ఏమిటి చూస్తాను, రామాయణం ఉంది, నేనేం చదువుకుంటాను, చక్కటి చెవులు పెట్టాడు, కానీ వాటికి వినే శక్తిని తీసేశాడు.
అక్కడ ఒక వీణానాదం ఉంది, నేనేం వింటాను? సంపంగి మొగ్గ లాంటి ముక్కు పెట్టాడు, వాసన చూసే శక్తి తీసేశాడు. అక్కడ మంచి మల్లె మొగ్గ ఉంది, నేనేం వాసన చూస్తాను? మెరిసిపోతున్న చర్మం పెట్టాడు, స్పర్శశక్తి తీసేశాడు. భార్య ఉంది, ఎలా ముట్టుకుంటాడు? కొడుకున్నాడు, తడిమి ఎలా పరవశిస్తాడు? కొడుకుని కౌగిలించుకొని ఎలా పొంగిపోతాడు? పుత్రగాత్ర పరిశ్వంగమని అంటారు కదా. ఎర్రగా నాలుకను పెట్టాడు, రుచి చెప్పే శక్తి తీసేశాడు. ఒక మధుర పదార్థం ఉంది, నాలుక మీద వేసుకుంటే కదూ దాని రుచి తెలిసేది. రుచి తెలియనప్పుడు బొగ్గు వేసుకుంటే ఏమిటి, మిఠాయి వేసుకుంటే ఏమిటి? సుఖము దుఃఖము ఈ రెండు ఏమైనా ఉన్నాయా? ఇక బ్రహ్మాండంలో ఉన్న ఈ సుఖస్థానములు మీకు పనికొచ్చేవి కావు, మిమ్మల్ని సుఖపెట్టవు, దుఃఖపెట్టవు. ప్రపంచమంతా అయోమయం. కానీ ఆయన ఏం చేశాడు? ఉదారుడై నువ్వు ఎంత డబ్బు ఇచ్చావురా అని అడగలేదు. అడగకుండా కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం పెట్టి వీటి 5ంటికి 5 శక్తులు పెట్టాడు. శబ్ద, రస, రూప, గంధ, స్పర్శములను ఇచ్చాడు. ఈ 5ంటిని ఇచ్చాడు. కాబట్టి ఒకే ఇంద్రియముతో కొన్ని కోట్ల భోగములను అనుభవిస్తున్నాం మనం. ఒక కంటిని అడ్డుపెట్టి ఎన్ని భోగాలో ఈశ్వరుడు ఆ కంటికి చూడగలిగే శక్తిని అదే పనిగా వాడుతుంటే డస్సిపోతున్నటువంటి కంటిని జాగ్రత్త పెట్టడానికి చాలా అందమైనటువంటి రెప్పల్ని ఇలా పడిపోయి మళ్ళీ ఆ వేడి తగ్గించేసి మళ్ళీ ఇలా లేచిపోతూ తల మీద వెంట్రుకలు పెరిగిపోతుంటే కనురెప్ప వెంట్రుకలు మాత్రం పెరగకుండా అంతే ఉండి తల వెంట్రుకలు ఇలా దిగిపోతే అది మాత్రం ఇలా దొప్పలా లేచి ఇలా ఉండేటట్టు, అది రెప్ప ఇలా పడిపోతే ఈ కనురెప్ప వెంట్రుకలు అలా అడ్డొస్తే ఏ చీమో అలా లోపలికి వెళ్దామనుకున్నా అడ్డేస్తే పైకి ఎక్కలేక కింద నుంచి దూరలేక పక్కకి వెళ్ళిపోతే నిద్రపోతున్నప్పుడు కూడా రక్షించడానికి పెరగని వెంట్రుకలతో అంత అందమైన కనురెప్పని, అవి ముయ్యగలిగినంత వెంట్రుకల కూర్చతో అంత మెత్తగా అంత సున్నితంగా తయారు చేసి నా కంటిని రక్షిస్తున్న పరమేశ్వరుడికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? నిజంగా నా కంటిని రక్షించుకునే కర్తవ్యం నా మీదే పెట్టుంటే ఈశ్వరుడు నా బ్రతుకు ఏమైపోను? ఎంతటి మహాశిల్పి, మహానుభావుడు. ఒక గజం గుడ్డలో ఇన్ని బియ్యం పోసామనుకోండి, మూట కట్టారనుకోండి, నిలబడుతుంది. అందులో తీసుకొచ్చి బస్తా బియ్యం పోసి మూట కట్టామనుకోండి, ఎలాగోలో అందులో బియ్యం పోసి మూట కడితే పిట్లిపోతుంది ఆ గుడ్డ. గజం గుడ్డలో బస్తా బియ్యం ఎక్కడ పడతాయి? ఈశ్వరుడు కొత్తగా చర్మాన్ని ఎక్కడైనా పెట్టాడా? తీసుకొచ్చి నేను పుట్టినప్పుడు ఇంత ఉన్నాను, కొంత చర్మం ఉంది, వీడు పెద్దవాడు అవుతున్నాడని చెప్పి ఇంత చర్మం ముద్ద పట్టుకొచ్చి ఇది వీడికి అలదతూ ఉండు అన్నాడు ఎప్పుడైనా? అనలేదు కదా. పిట్లిపోకుండా పగిలిపోకుండా ఇదే చర్మం ఎలా సాగిందో, ఇంత మనిషినైనా ఇదే చర్మం వృద్ధాప్యంలోకి వెళ్తే ఎలా ముడతలు పడుతుందో, ఏమీ ఆశ్చర్యం, ఏమీ ఈశ్వర సృష్టి, ఏమీ అద్భుతం. అంత రక్షణ చేసిన వాడు ఎవరు? శంకర భగవత్పాదాచార్యుల వారు ఒక ప్రశ్న వేశారు. కాతే కాంత ఏమిరా నా భార్య అని అంత విర్రవీగుతున్నావే, నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు అన్నారు. ఎక్కడి నుంచి రావడం ఏంటి? మా అత్తగారి కడుపున పుట్టింది. మీ అత్తగారి కడుపులో నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? బయటికి రావడానికి ఎక్కడి నుంచో వచ్చి ఉండాలిగా. ఎక్కడి నుంచి వచ్చింది ఏమో నాకేం తెలుసు. పోని మీ ఆవిడ సంగతి తెలియదు. కస్తే పుత్ర, నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? మా ఆవిడ కడుపులో నుంచి వచ్చాడు. మీ ఆవిడ కడుపులో నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు? ఏమో నాకు తెలియదు. మా అబ్బాయి సంగతి నాకేం తెలుస్తుంది? కశ్యత్వం, నువ్వెక్కడి నుంచి వచ్చావు? కుతయా యాతః, ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఆలోచించు సోదరా. వాణ్ణి ఆలోచింపజేయాలి. కాబట్టి జగద్గురువుల యొక్క తాపత్రయం. ఎందుకురా పాడైపోతావు? ఒకడున్నాడు దీన్ని తయారు చేసినవాడు, వాడు లేనినాడు ఇవన్నీ జరగవు. నీటికి ప్రవహించే శక్తిని, వాయువుకి అంతటా ఉండే అవకాశాన్ని పరమేశ్వరుడు ఇచ్చి ఉండకపోతే, అగ్నికి ఊర్ధ్వముఖ చలనాన్ని, నీటికి పల్లానికి వెళ్ళే శక్తిని ఇచ్చి ఉండకపోతే మనం ఎక్కడున్నాం ఆలోచించండి. అగ్ని అడుక్కి వెళ్తుంది అన్నాడు అనుకోండి ఈశ్వరుడు, వంట ఎలా చేస్తాం? హోమం ఎలా చేస్తాం? యజ్ఞం ఎలా చేస్తాం? అగ్నిని పైకి లేచేటట్టు చేసింది మనమా? నీరు కిందకి వెళ్ళేటట్టు చేశాడు కాబట్టే దాహం వేస్తే గుక్కడు నీళ్లు తాగితే గబగబా నీరు పల్లానికి కడుపులోకి వెళ్తే ప్రాణాలు నిలబడుతున్నాయి. నీళ్లు పైకి వెళ్తాయి, అగ్ని కిందకి వెళ్తుందంటే వంట జరుగుతుందా? నీళ్లు కడుపులోకి వెళ్తాయా? ఎలా నిలబడుతుంది ఈ ప్రపంచం? గాలి అన్ని చోట్ల ఉండదు, కొన్ని చోట్లే ఉంటుంది అని ఈశ్వరుడు అని ఉంటే, శాసించి ఉంటే ఇవాళ ఇన్ని చోట్ల కాపురాలు చేయగలిగే ఉండేవాళ్ళమా? గాలి ఎక్కడుందో అక్కడే ఇన్ని కోట్ల మంది ఉండి తొక్కిసలాటలో ఎంతమంది పడిపోదురో. ఎంత కారుణ్యమూర్తి అయి గాలిని అంతటా ప్రసంపజేసేటట్టు చేస్తున్నాడు. ఇవన్నీ చేసింది మీరు కాదు, నేను కాదు. ఒకడున్నాడు, వాడు ఇవన్నీ చేస్తున్నాడు. వాడు
ఉన్నాడు అనటానికి ఆధారం ఏమి? ఈ విశ్వమే. ఈ శరీరాన్ని తయారు చేసినప్పుడు ఇందులో మూత్రపిండాలు పావలా పెట్టి కొనుక్కున్నామా? గుండెకాయని ₹1 పెట్టి తెచ్చుకున్నామా? ఉదారుడై ఆయన సృష్టించాడు. ఈ 2 కళ్ళు ఆయన ఇచ్చాడు. చూసే శక్తిని ఆయన ఇచ్చాడు. లోపల ఆత్మగా తానుండి ఆ కాంతి ఇంద్రియాల మీద పడితే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. మనుష్య జన్మ లాంటి జన్మ ఉండదు. మరి మనుష్యుడు భగవంతుడిని చేరుకోవాలి అంటే అసలు భగవంతుడు ఉన్నాడని నమ్మడం ఎలా? ఆయన మా అమ్మగారిలా, మా నాన్నగారిలా, నా భార్యలా, నా అన్నదమ్ముల్లా, నా సన్నిహితుల్లా, సమాజంలో పౌరుల్లా నాకెప్పుడు అనుభవంలో మాంసనేత్రానికి దర్శనమైన వాడు కాదు కదా. కానప్పుడు నేను ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయన్ని చూడనప్పుడు ఆయన ఉన్నాడు అని నేను నమ్మడం ఎలా? ఆయన ఉన్నాడు అని నమ్మడానికి అన్ని వేళలా మాంస నేత్రం చేత చూసినటువంటిదే సత్యమని నువ్వు అనడానికి అవకాశాలు లేవు. ఈ భూమి తిరుగుతోందన్న విషయాన్ని నీ మాంసనేత్రంతో చూసావా? నువ్వు మాంసనేత్రంతో చూడకపోయినా ఈ భూమి తిరుగుతోందని అంగీకరిస్తున్నావా లేదా? రాష్ట్రపతి ఎన్నికైనప్పుడు ఎన్ని ఓట్లు పడుతున్నాయి లెక్క పెడుతున్నప్పుడు నువ్వు చూసావా? నువ్వు లెక్క పెట్టావా? రాష్ట్రపతి ఎన్నికైతే నమస్కారం పెట్టి ప్రథమ పౌరుడు అని విశ్వసిస్తున్నావా లేదా? నువ్వు చూడని విషయాలు సత్యాలని అంగీకరిస్తున్నావు. నీ కంటితో చూసినవి నీకు సత్యంగా కనపడటం లేదు అని కనపడినవే సత్యాలు కావు. శాస్త్రమును ప్రమాణముగా తీసుకొని అంగీకరించవలసి ఉంటుంది. ఎదురుకుండా కనపడినటువంటి వస్తువుని బట్టి యజమానిని ప్రశ్న వేస్తాం మన లోకంలో. నేను అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక బ్రహ్మాండమైన భవంతి కనపడింది అనుకోండి, దాంట్లో ఎక్కడ చూసినా అద్భుతమైన వృక్ష సంపద ఉందనుకోండి, నేను ఒక్కసారి వెళుతున్న వాహనాన్ని ఆపి అబ్బా ఎంత బాగుందండి ఈ భవంతి అని అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి అయ్యా ఈ భవంతి ఎవరిదండి అని అడుగుతాను. ఆయన ఎవరైతే నాకెందుకు, నాకేమైనా ఒక గది రాసిస్తాడా? కానీ ఒక అందమైన వస్తువు నా కంటికి కనపడగానే నేను దాని యజమాని ఎవరు అని అడుగుతాను. ఎందుకంటే ఎవరు దాన్ని పొందిన అదృష్టవంతుడో అని నాలో ఒక ప్రశ్న. ఈ విశ్వమే విశ్వనాథుడిని తెలుసుకోవడానికి ప్రధానమైనటువంటి ఆధారం. ఈ సృష్టిని అంతటినీ చేశాడు. మీరు ఒక మల్లెమగ్గును చూస్తే ఆ మల్లెమగ్గుకున్నటువంటి రెక్కల్ని మీరు బలవంతంగా విప్పే ప్రయత్నం చేస్తే అందులో నుంచి పసరిక వాసన వస్తుంది. అదే మల్లెమగ్గ రేపటి రోజు సాయంకాలానికి అరవిరిసి అందులో నుంచి విశేషమైనటువంటి సౌరభం వస్తుంది. ఆ చిన్ని మగ్గులో సౌరభాన్ని దాచినవాడెవరు? మరునాటి సాయంకాలానికి అంత తెల్లగా విచ్చుకునేటట్టు చేసిన వాడెవరు? అన్ని రేకుల్ని అందంగా పేర్చిన వాడెవరు? ఈ శరీరాన్ని నిర్మాణం చేసి దీనికి 2 కళ్ళు పెట్టి కళ్ళకి చూసే శక్తిని ఇచ్చిన వాడెవరు? శరీరంలో ఎక్కడెక్కడ ప్రధాన అంగాలు ఉన్నాయో వాటిని రక్షించడానికి వెంట్రుకలను పెట్టి వెంట్రుకలన్నిటికీ పెరిగే లక్షణం పెట్టి కొన్ని చోట్ల వెంట్రుకలు పెరగకుండా శాసించిన వాడెవరు? కనురెప్ప చివర ఉన్న వెంట్రుక ఇలా వంకర తిరుగుతుంది. అలా తిరిగింది కాబట్టి రాత్రి రెప్ప మూసి పడుకుంటే ఏ క్రిమి లోపలికి వెళ్ళలేదు. కనురెప్పకి ఉన్న వెంట్రుకలు కూడా పెరిగి పెద్ద పెద్ద జటలైతే వాటిని కత్తిరించడం ఎంత కష్టమవుతుందండి. కనురెప్పకున్న వెంట్రుకలు పెరగకుండా చేసిన వాడెవరు? మిగిలిన వెంట్రుకలు పెంచిన వాడెవరు? అన్నం తింటే అన్ని అవయవాలు సమానంగా పెంచిన వాడెవరు? లోపల అన్నం అయిపోతే ఆకలేస్తోందిరా అని లోపల మంట పుట్టించి ఇందులో పదార్థం పడేయరా అని చెప్పిన వాడెవరు? ఇందులో నీళ్లు అయిపోయారా, ఇందులో నీళ్లు పొయ్యరా అని చెప్పిన వాడెవరు? రాత్రి నిద్రపోయినప్పుడు ఆఫీస్ ఫైల్ ఒకటి చూడమంటే నిద్రపోతూ ఎలా చూస్తానండి అంటావు. నిద్రపోతున్నప్పుడు నీకు ఊపిరిని తీసి నిన్ను నిలబెట్టిన వాడెవరు? రాత్రి పదార్థం అంతా తిని పడుకుంటే తెల్లవారేటప్పటికి జీర్ణం చేసి అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పదార్థాన్ని శక్తిగా రక్తంలో కలిపి మిగిలిపోయినటువంటి పిప్పిని బయటికి పంపించడానికి సిద్ధం చేసి సంవరణీ కండరములు సడలిపోయేటట్టుగా చేస్తున్న వాడెవరు? ఇందులోకి నీరు కావాల్సి వస్తే బ్రహ్మాండంలో నీరు పెట్టి బ్రహ్మాండంలో నీరు పిండాండంలో పోస్తే పిండాండంలో మిగిలిపోయినటువంటి మలినమైన జలాన్ని మళ్ళీ పుచ్చుకోవడానికి బ్రహ్మాండంలో ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు ఎవరు? ఇన్ని ప్రాణాలు పడిపోతే ధనుంజయ వాయు రూపంలో ఆ శరీరములన్నీ కూడా మళ్ళీ పగిలిపోయి భూమిలో కలిసిపోయేటట్టుగా చేస్తున్నది ఎవరు? వాడెవరో నీ కంటికి కనపడకపోవచ్చు. అన్నీ కంటికి కనపడటం కేవలం నీకు ఉన్నదని తెలిసినంత మాత్రం చేత సాధ్యం కాదు. నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందండి అంటే పాలలోంచి వస్తుంది. ఇది పరమసత్యం. కానీ పాలల్లో నేతిని చూపించండి అంటే సాధ్యం కాదు. కొంత పరిశ్రమ అవసరం. ఆ పాలు కాచాలి, తోడుబెట్టాలి, పెరుగు చెయ్యాలి, కవ్వం దింపాలి, చిలకాలి, మజ్జిగ చెయ్యాలి, మజ్జిగలో నుంచి వెన్న తేలాలి, వెన్నని గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి కరగబెడితే నెయ్యి రావాలి. వచ్చిన నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? పాలల నుంచే వచ్చింది.
పాలలో నుంచి వచ్చిన నెయ్యి పాలలో కనపడుతుందా? కొంత సాధన చేస్తే కనపడుతుంది. విశ్వమంతా నిండిన విశ్వనాథుడు కనపడాలంటే కొంత సాధన చేస్తే కనపడతాడని వేదం చెప్తుంది. మీరు ఈ వీడియో పూర్తిగా చూశారని భావిస్తూ నా గురువు గారికి పాదాభివందనాలతో ఈ వీడియో అంకితం చేస్తున్నాను. స్వస్తి, సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్. అందరూ జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది మా గురువు గారికి అంకితం.